ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడు గొప్పవాడు కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పవాడు అనే సామెత బీజేపీ కరెక్ట్గా వర్తిస్తుంది. గత సంవత్సరం జరిగిన ఎలక్షన్లలో 243 సీట్లకు గాను 89 సీట్లు బీజేపీకి, 85 సీట్లు జేడీయూకి వచ్చినా కానీ నితీష్ కుమార్ గారిని సీఎం చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల తర్వాత ఇప్పుడు ఈరోజు నితీష్ కుమార్ గారు రాజ్యసభకు నామినేషన్ వేయడం జరిగింది. అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారి సమక్షంలో రాజ్యసభకు నామినేషన్ వేయడం జరిగింది. నాకు ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించాలని చెప్పి ఉందని చెప్పి నితీష్ కుమార్ గారు చెప్పడం జరిగింది. అంటే బీహార్ రాజకీయాల నుంచి నితీష్ కుమార్ గారు దూరం అవుతున్నట్టే అనుకోవాలి. ఎందుకంటే బీజేపీ ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు బీజేపీ అభ్యర్థిని కూడా ఎవరిని ప్రకటిస్తారని చెప్పి ఒక 4-5 పేర్లు బయటకు వస్తాయి. వాళ్ళు కాకుండా ఇంకో వ్యక్తిని బీజేపీ సీఎంగా ప్రకటిస్తుంది. బీజేపీ రాజకీయాలు నేర్చుకోవాలంటే బీజేపీ దగ్గరనే నేర్చుకోవాలి. ఎందుకంటే 2014 తర్వాత ఒక్కొక్క రాష్ట్రానికి నెగ్గుతూ గెలుచుతూ తగ్గుతూ నెగ్గుతూ ఒక్కో దగ్గర అవసరం ఉన్న దగ్గర అగ్రెసివ్గా వెళ్ళి తగ్గాల్సిన దగ్గర తగ్గుతూ వాళ్ళ రాజకీయాన్ని వాళ్ళు చూపిస్తూ వెళ్తున్నారు. ఇప్పుడు బీహార్ వంతైంది. బీహార్లో కూడా బీజేపీ అభ్యర్థి సీఎంగా రాబోతున్నాడు. సార్, బీహార్ ఇప్పటికైనా అభివృద్ధి చెందాలని మనం కోరుకుందాం. ఇది నా అభిప్రాయం. జై హింద్.